ప్రైజ్ లార్డ్. మరలా ఈ బైబిల్ స్టడీలో కలుసుకోవడము చాలా సంతోషము. Praise be to God. We are glad to meet you in this manner through this Bible study. ఈ దినం కూడా మనము యెహోషువ గ్రంథంని మనం కొనసాగించబోతున్నాం. Even today we are going to continue in the book of Joshua. దేవుని కృప ఈ వారం కూడా మనకు తోడై ఉండి నడిపించును గాక. And may the grace of God continue to be with us and lead us all through this week. ప్రార్థన చేసి మనము ఈ స్టడీలోకి వెళ్దాం. Let us pray and get into the study. పరిశుద్ధుడా, కృపామయుడా, దయగలమా యేసుక్రీస్తు, O Holy Father and gracious Lord Jesus, ప్రభువా, మీరు మాకు ఈ బైబిల్లో నుండి తండ్రి ప్రిన్సిపల్స్ నేర్చుకోవడానికి ఇచ్చిన తరుణంకై వందనాలు చెల్లిస్తున్నాం. Lord Father, we thank you for giving us the privilege to learn the principles from your Bible. విశ్వాసి యొక్క జీవితము ఎప్పుడు జయవంతంగా ఉండాలనేది మీ చిత్తమై ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. Lord, we thank you for it is your will that every believer should lead a victorious life. అవును తండ్రి, మేము ఓటమునకు గురి అయి మేము దుఃఖముతో బాధతో నిన్ను వెంబడించకూడదు. Lord, we should not be defeated, and with sorrow and pain, Lord, we should not follow you. మేము సంతోషంగా ధైర్యముతో నిన్ను వెంబడిస్తేనే నీ నామానికి గొప్ప మహిమ వస్తుంది. Lord, only when we joyfully and happily follow you, your name will be glorified. అవును తండ్రి, నిన్ను గణపరిచే జీవితాన్ని మాకు ఏర్పాటు చేసి ఉన్నారు. Yes, Lord, you have arranged a life that will glorify your name. మా పరిస్థితులు ఏదైనప్పటికీ, Lord, whatever may be our situation, మేము ఉంటున్న వాతావరణం ఎలా ఉన్నప్పటికీ, and whatever may be the atmosphere where we are living, ప్రభువా, మీరే మాకు తోడై ఉండి ఈ దినం వరకు నడిపించున్నారు. దాన్ని బట్టి వందనాలు. Lord, you have been with us until today. You have led us. We thank you and we praise you. ఈ స్టడీని మీరు దయచేసి ఆశీర్వదించండి. Lord, please bless this study. మా అందరికి ప్రయోజనవంతంగా చేయండి. Lord, make it a blessing to all of us. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. In Jesus Christ's name we pray. ఆమేన్. Amen. మనం యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయంలో మనం ఉన్నాము. We are in the first chapter in the book of Joshua. మోషే నుండి దూరమయ్యాడు యెహోషువ. Joshua became, he was disconnected with Moses. దేవుడు యెహోషువతో కనెక్ట్ అయ్యాడు. And we see that God got connected with Joshua. మరి దానిని బట్టి అసైన్మెంట్ అనేది, పని అనేది దేవుని నుండి పొందుకున్నాడు. And then we saw that he received an assignment from God. ఆ అసైన్మెంట్ ఎలా నిర్వర్తించాలని ఇన్స్ట్రక్షన్స్ పొందుకున్నాడు. And how to fulfill that assignment, he received instruction from the Lord. ఆ తర్వాత దేవుడు ఆయనతో చేసిన నిబంధనని 9వ వచనంలో పోయినసారి చూసాం. And last time we saw the covenant that God made with Joshua. ఈ కాన్వర్సేషన్ అయిపోయిన తర్వాత, after the conversation was over, 10వ వచనంలో ఇమ్మీడియట్గా మనం ఏం చూస్తున్నామంటే, యెహోషువ అక్కడ ఉన్న అధికారులకి జనులందరికీ ఆజ్ఞాపించాడని రాయబడి ఉంది. And immediately in the 10th verse what we see is Joshua commanded the officers of the people. సో కమాండర్గా తయారయ్యాడు ఆయన. So we see that he became a commander. పరిస్థితులు బాగలేదు. The situation was not good. అక్కడ మనుషులందరూ కోఆపరేట్ చేసే మనుషులు కాదు. And we see that the people were not much cooperative. వారి కోఆపరేటివ్ యాటిట్యూడ్ లేదు. They didn't have an attitude of cooperation. ఏది కూడా ఆయనకు పాజిటివ్ గా లేదు. And we see that nothing was positive for him. మోషే బాధపడిపోయాడు ఆ ఇశ్రాయేల్ ప్రజలు నడిపించడానికి. And Moses himself was so He was feeling bad. He was feeling bad to lead the people. నడిపించడానికి చాలా కష్టపడిపోయాడు. And he was really feeling bad to lead them. చాలా డిఫికల్ట్ అయిపోయింది నడిపించడానికి. It was difficult for him to lead those people. అలాంటిది ఈ యవనస్తుడు ఏం చేస్తాడు?
And what will this young man do? ఈ చిన్న వయసులో ఉన్న ఈయన ఏం చేస్తాడు? And how the person who is in such a small age will do this? మరి మనం ఏం గమనిస్తున్నామంటే What we see here is, ఆయన ఆజ్ఞాపించాడని చూస్తున్నాం. we see that Joshua commanded the officers. ఎక్కడి నుండి అంత ధైర్యము అంత ఆజ్ఞాపించే ఆ సామర్థ్యం ఆయనకు వచ్చిందంటే దేవుడు ఆయనకు చెప్పిన దాన్ని విన్నాడు కాబట్టి. From where did he get that courage? Because he listened to what God told him. ఆ దేవుడు ఏమన్నాడండి ఆయనకి? What did God tell him? లేచి యోర్దాన్ని దాటుము. God said, arise and cross the Jordan. సో వారందరూ బయలుదేరి వచ్చి యోర్దాను ముందు క్యాంప్ చేసుకున్నారు. So before Jordan they camped and they were there. అక్కడ 3వ అధ్యాయంలో యెహోషువ గ్రంథము 5వ అధ్యాయంలో 5వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే యెహోషువ తన జీవితంలో అనుభవమైన దాన్ని ఆజ్ఞగా ఇస్తున్నాడు. And Joshua in 3rd chapter and 5th verse, what we see is he gave a commandment which was his experience in his life. ఆయన జీవితంలో అనుభవించిన దాన్ని ఆజ్ఞగా చెప్తున్నాడు. In his life, whatever he experienced, he gave it as a commandment. ఏమంటున్నాడండి 5వ వచనంలో? What was he saying in the 5th verse? మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొనండి. He said, consecrate yourselves. రేపు దేవుడు మీ మధ్య అద్భుత కార్యములు చేస్తాడు. For tomorrow the Lord will do wonders among you. ఎందుకు ప్రతిష్ఠించుకోండి అంటున్నాడు? Why did he say consecrate yourself? ప్రత్యేకపరచుకోండి అంటున్నాడు. Why did he say that you separate yourselves? తన జీవితంలో ఎప్పుడైతే వాక్యం ధ్యానించడం, వాక్యం నుండి కుడికి గాని ఎడం గాని వెళ్లకుండా పాటించడం మొదలుపెట్టాడో, from the time he started to really meditate on the word of God and not to turn from the word of God to the right or to the left, ఆ జనాలందరూ ఏం చేశారంటే కుడికి గాని ఎడం గాని వెళ్ళిపోదామని చూశారు. and what we see here that all the people started turning to the right and to the left. అయినా యెహోషువ నిలబడిపోయాడు. But Joshua stood firm. సో అది ఏం తీసుకొచ్చి పెట్టిందంటే, So what did it really bring in his life? ఆయన జీవితంలో ఒక ప్రత్యేకతని తీసుకొచ్చింది. What it brought a speciality in his life. అందుకని ఆయన అంటున్నాడు, That's why he's saying, ప్రత్యేకపరచుకోండి, ప్రతిష్ఠించుకోండి అంటున్నాడు. consecrate your lives. మీ జీవితాన్ని ప్రతిష్ఠించుకోండి. And he says, consecrate your lives. ఆ పదమునకు అర్థము హెబ్రీ పదము ఖాడాష్ అనే అర్థము. And the meaning, the original meaning of the word in Hebrew is kadash. ఆ పదము ఖడాష్ అని వాడబడి ఉన్నది. It is kadash, that Hebrew word. దాని అర్థం ఏంటంటే, And what does it mean is, నైతికంగాను లేకపోతే సెరిమోనియల్ గాను మనల్ని మనం శుద్ధి చేసుకొని సెపరేట్ చేసుకోవడం. it is clean ceremonially and morally. సో ఈ రీతిలో మనల్ని మనము ప్రత్యేకించుకోవాలి అని చెప్తున్నాడు. So what he is saying, in this way we need to consecrate ourselves. దేవుడు మనల్ని జయములో నడిపించాలంటే ప్రతిష్ఠించుకోవడం అనేది ఒక ప్రీ రిక్వెస్ట్గా లేకపోతే ఒక అవసరతగా ఇక్కడ యెహోషువ అంటున్నాడు. What Joshua was saying here is consecration. It is a prerequisite for the Lord to lead us into victory. రేపు దేవుడి దగ్గర నుండి ఏవైనా ఆశ్చర్యమైన కార్యములు చూడాలని మనం అనుకున్నట్లయితే ఇప్పుడు మనం చేయవలసింది మనల్ని మనము ప్రతిష్ఠించుకోవడము. Tomorrow, if we expect wonders from God, today what we need to do is we need to consecrate ourselves. మనము ప్రస్తుతం మనల్ని మనము ప్రత్యేకపరచుకున్నాం. Now presently we are consecrating ourselves. We are separating ourselves. ఎక్కడి నుండండి? From where? కరోనా వైరస్ నుండి. From coronavirus we are separating ourselves. మన అలా దూరంగా ఐసోలేషన్ లో అలా ఉంటున్నాం. And we are in isolation from it. మనమేమో భయపడుతా ఉన్నాం దాని విషయం. And we keep fearing about it. చాలా దాని గురించి ఆలోచిస్తా మనం ఉండిపోయాం. And we remain thinking about it. కానీ పాపం విషయమై మనల్ని మనం దూరం చేసుకోవాలి.
But we need to isolate ourselves from sin. దేవుని వాక్యం ఏ విషయంలో మనల్ని ప్రత్యేకపరచుకోమంటుందో ఆ విషయంలో మనం ప్రత్యేకించుకోవాలి. And according to the word of God, where God wants us to consecrate ourselves, we need to consecrate ourselves. మనల్ని ఎక్కడ ప్రత్యేకపరచుకోమని చెప్తుందో ఆ విషయాల్లో మనం ప్రత్యేకపరచుకోవాలి. In what matters we need to separate ourselves, we need to separate ourselves. అదే అవసరమై ఉన్నది. And that is necessary. వైరస్ ఏమో ఈ శరీరానికి వ్యాధి తెస్తదని, Virus brings sickness to this body. అందువలన భయపడి మనం దూరంగా ఉన్నాం. That's why we are fearing and we are isolating ourselves. లేకపోతే ఈ మరణాన్ని తీసుకొస్తుందని దూరంగా ఉంటున్నాం. And we are isolating because it is bringing death in our life. కానీ యేసు ప్రభు ఏమంటున్నారంటే, But what is Lord Jesus Christ saying? ఈ శరీరాన్ని బాధ పెట్టేవారు లేక మరణం తీసుకొచ్చేవారు చూసి మీరు భయపడవద్దు. He says, don't fear people who will destroy the body. కానీ మీ శరీరాన్ని ప్రాణముని రెండిటిని నరకములో పాడు చేసి లయపరిచి నాశనం చేసేవాడి గురించి మీరు భయపడండి అంటున్నాడు. But he says, fear the one who can destroy your body and soul. ఇక్కడ 28 మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో అది ఉన్నది. In the Gospel of Matthew 10 and verse 28. ప్లీజ్ రీడ్ దట్. 28. Do not fear those who kill the body, but are unable to kill the soul, but rather fear him who is able to destroy both soul and body in hell. ఈనాడు వైరస్ మన శరీరాన్ని చంపుతుందేమో అని భయం మనకి. Today we are fearing whether this virus will kill our body. అందువలన ఎంతో మనం సెపరేట్ చేసుకొని ఉంటున్నాం. And that's why we separate ourselves so much. యేసు ప్రభు ఏమంటున్నాడు? But what is Jesus saying? ఈ వైరస్ గాని ఇంకోటి గాని ఏదైనా నీ శరీరాన్ని చంపడానికి చూస్తే దాని గురించి భయపడొద్దు. Don't fear this virus or any other thing that can kill only your body. కానీ మీ ఆత్మని ప్రాణంని రెండిటిని నరకంలో పాడు చేసే ఆయనకి మీరు భయపడండి అంటున్నాడు. But fear him who can destroy both soul and body in hell. దాన్ని నాశనం చేసి ఆయనకి భయపడండి అంటున్నాడు. Fear him who can destroy both. ఎవరండి ఆయన? Who is that person? ఈనాడు యేసుక్రీస్తు ఒకరికి అధికారం ఉన్నది. Today only Jesus Christ has ఆయన the మరలా authority. రాబోతున్నాడు. He is going to come again. దేనికి వస్తున్నాడు ఆయన? Why is he going to come? రక్షించడానికి రావట్లేదు. He is not coming to save. ఎవరెవరైతే ఆయన్ని తుణీకరించారో, All those who rejected him, ఆయన్ని రక్షకుడుగా ఎవరైతే తుణీకరించారో, all those who did not accept him as their savior, వారందరినీ నరకంలో వేయడానికి వస్తున్నాడు. he is coming to put them in hell. ఈనాడు ఇది ఒక మంచి అవకాశం సంఘమంతా కూడా యేసుక్రీస్తునందు భయం తెచ్చుకోవడానికి. This is the nice time for the church to really come into the fear of God. మనం వైరస్ ఫియర్ కంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆ భయభక్తులు పెంచుకోవడానికి ఇది మంచి అవకాశం. It's a nice chance for us to really increase the fear of God in us. ఈ దేవుని యందు భయం పెరుగుతా ఉంటే When the fear of God increases in us, చెడుతనం నుండి దూరం అవుతూ ఉంటాం. we will be far away from wickedness. ఆ ఈవిల్ గాని సిన్ గాని అన్నిటి నుండి దూరం అవుతూ ఉంటాం. We will keep ourselves away from sin and every evil thing. ఎందుకంటే యెహోషువ అంటున్నాడు, దేవుడు రేపు ఆశ్చర్యమైన కార్యములు చేయాలంటే ఈనాడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. So what Joshua is saying, if God has to do wonders tomorrow, today you consecrate yourself. రేపు ఏమైనా జయము మన జీవితంలో చూడాలంటే ఈ ప్రిన్సిపల్ ని మనం కూడా అప్లై చేయాలి. Tomorrow, if we need to see a wonder in our life, then this principle we should also follow. జయంలో దేవుడు రేపు మనల్ని నడిపించాలంటే
దీనిని మనం పాటించాలి. If God has to lead us into victory tomorrow, then we need to follow this principle. దేవునికి ఒక పేరు ఉన్నది. And God has a name. లేవియకాండం 20 అధ్యాయము In the book of Leviticus chapter 20, 7-8 వచనాల్లో ఒక పేరు ఉన్నది. and in 7th and 8th verse we see a name of ఆయన God. పేరు ఏంటంటే What is his name is? నేను నిన్ను పరిశుద్ధపరిచే యెహోవాని. He says, I am the God who sanctifies. Lord. I am the Lord who sanctifies you. అని చెప్పి 8వ వచనం దయచేసి చదువుదాం. 20 అధ్యాయం 8వ వచనం. You shall keep my statutes and practice them. I am the Lord who sanctifies you. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. And here one question arises. నిన్ను పరిశుద్ధపరిచే యెహోవాని నేనే అంటే మరి ఇంక నేనేంటి పరిశుద్ధపరచుకుండేది? And if the Lord says that I am the Lord who sanctifies you, then how can I sanctify myself? ఇక్కడ సాంక్టిఫైస్ అనే అదే పదం, కడాష్ అనే అదే పదమే వాడి ఉన్నారు ఇక్కడ. And the same word kadash is used here. యెహోషువ వాడింది ఇక్కడ, దేవుడు నేనే పరిశుద్ధపరిచే దేవుడు, రెండు ఒకటే పదమే. What Joshua used and what sanctify the Lord is using here, it is the same word kadash. అందుకే ఈ వచనం తీసుకున్నా. That's why I took this verse. దేవుడు పరిశుద్ధపరచేవాడు అంటే నేనేం చేయాలా? If the Lord is the Lord who sanctifies me, then what should I do? అందుకే 8వ వచనంలో ఆయన అన్నాడు, That's why in the 8th verse he నా says, కట్టడల ప్రకారం నువ్వు చేసి దాన్ని ప్రాక్టీస్ చేయి, నేను నిన్ను పరిశుద్ధపరిచే యెహోవాని అన్నాడు. he says you should keep my commandments and you need to practice them, and then I will be the Lord who sanctifies అంటే వాక్యాన్ని నువ్వు చేస్తే పరిశుద్ధపరిచేది నేను చేస్తాను. What he says is, if you do according to the word of God, then sanctification work I will do. అంటే నువ్వు ప్రత్యేకించుకునేది నువ్వు చేస్తే నేను నిన్ను పరిశుద్ధపరుస్తాను. If you will separate yourself, then I will sanctify you. డెసిషన్ నువ్వు చేసి దాని ప్రకారం నిలబడితే నేను నిన్ను సాంక్టిఫై చేస్తాను. If you take a decision and stand on the decision, I will sanctify you. ప్రాక్టీస్ దెమ్ అన్నాడు. And he says, practice it. ప్రాక్టీస్ చేస్తే నేను పరిశుద్ధపరుస్తాను. And he says, if you practice it, I will sanctify you. 22వ అధ్యాయము 32వ వచనంలోను, And Leviticus chapter 22 and verse నా 32, పరిశుద్ధ నామాన్ని అవమానపరచొద్దు, హేయపరచొద్దు. he says, do not profane my holy name, నేను ఇశ్రాయేలు ప్రజల మధ్య పరిశుద్ధుడుగా ఉంటాను. but I will be sanctified among the sons of Israel. సేమ్ విషయం ఇక్కడ కూడా చెప్తున్నాడు. Same matter he says here. నేను ఇశ్రాయేలు ప్రజల మధ్య పరిశుద్ధుడుగా ఉంటాను. He says, I will be sanctified among the sons of అంటే నా Israel. పరిశుద్ధ నామానికి హేయమైన కార్యాలు మీరు చేయకుండా ఉండాలి. And he says, you should not profane my holy name. మళ్ళా ఆయన అంటున్నాడు, నిన్ను పరిశుద్ధపరిచే యెహోవాని నేనే అని. And then he says again that I am the Lord who sanctifies you. దేవుడు మనల్ని పరిశుద్ధపరిచేవాడు. The Lord is the one who sanctifies us. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడానికి ప్రత్యేకించుకోవాలి. And for us to be sanctified, we need to separate ourselves. ఎంతవరకు అంటే To How what much? extent? To what extent? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, In the book of Hebrews, chapter 2, హెబ్రీ 2:11లో, Hebrews 2 and 11, పరిశుద్ధపరిచే యేసుక్రీస్తును, మనల్ని పరిశుద్ధపరిచే యేసుక్రీస్తును, the one who sanctifies us, Jesus Christ, పరిశుద్ధపరచబడే మనను, and the one who is being sanctified, that is we, మన ఇద్దరు కూడాను తండ్రికి సంబంధించిన వారమని రాయబడి ఉంది. and what is written is both are from one father. యేసుక్రీస్తు మనము తండ్రికి Jesus, సంబంధించిన వాళ్ళం. Jesus Christ and we belong to the Father. ఆయనేమో జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ఏమో పరిశుద్ధ పరిచేవాడు, Jesus Christ is the one who sanctifies us, మనమేమో పరిశుద్ధపరచబడుతున్నవారు. and we are the ones who are being sanctified. ఇద్దరికి తండ్రి ఒకటే అంటున్నాడు. And he says, for both the Father is one. ఇక్కడ ఆయన చెప్తున్న దాంట్లో అర్థం ఏంటి? And what does it mean here? తండ్రి యేసుక్రీస్తుని ఎలాగ
నాజరేతు ఊరువాడిని పరిశుద్ధంగా ఉంచగలిగాడో, how the Father could keep Jesus of Nazareth holy, పరిశుద్ధపరచబడుతూ ఉన్నాడు ఆయన. how he was sanctifying him, ఆయన ఎలా ఇప్పుడు పరిశుద్ధపరచడానికి ఆ ఎలిజిబిలిటీ ఆయనకు వచ్చిందో, and how he got the eligibility to sanctify, అదే కార్యాన్ని మనలో చేస్తున్నాడు. the same thing he is doing in us. అంటే అర్థం ఏంటి? That means ఆయన ఎంత పరిశుద్ధ ప్రత్యేకమైన వాడుగా జీవించాడో అలాగే మనల్ని కూడా చేయడానికి సమర్థుడై తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. how Jesus Christ could lead a consecrated life, in the same way of the Father can help us to lead a consecrated life. ఆ విషయమై ఆయన ఏమంటున్నాడంటే, మనల్ని సహోదరుడని పిలువుటకు ఆయన సిగ్గుపడట్లేదు అని. And what he is writing here is, he was not ashamed to call us his brethren. యేసుక్రీస్తుకు సహోదరులం. We are the brothers or brethren of Jesus Christ. ఒకే ఇంటికి చెందిన వారం. And we all belong to one house. ఒకే తండ్రిని కలిగిన వారం. And we all have the same Father. యేసుక్రీస్తుకి ఎంత పరిశుద్ధత ఉన్నదో అంతే మనకు ఆ తండ్రి ఇవ్వగలడు. And how much holiness Jesus Christ has, the same holiness the Father can give us. అందు నిమిత్తము, And that's why యోహాను సువార్త 17:19 in the Gospel of John chapter 17 and verse 19, వారు సత్యమందు ప్రతిష్ఠింపబడు నిమిత్తము నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను అని సెలవిచ్చాడు, ప్రార్థన చేశాడు. and what he prayed here is, 19. for their sakes I sanctify myself, that they themselves also may be sanctified in truth. తండ్రి దగ్గర ఏం ప్రార్థన చేశాడండి? What did he pray to the Father? వారు సత్యమందు ప్రతిష్ఠింపబడు నిమిత్తం, అంటే వాక్యం విని తమ్ము తాము సెపరేట్ చేసుకున్న నిమిత్తము నన్ను నేను సెపరేట్ చేసుకున్నాను నీ పనికే. What he prayed is, for their sake I sanctify myself, that they themselves also may be sanctified in the truth. వాక్యం విని తమ్ము తాము సెపరేట్ చేసుకోవాలని నన్ను నేను సెపరేట్ చేసుకున్నాను. They should hear the word and they should consecrate themselves, and that's why I separated myself. అదే యేసు ప్రభు అంటున్నాడు. That's what Jesus Christ is saying. యెహోషువ ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తున్నాడు. And Joshua was speaking to the Israelites. మిమ్మను మీరు ఈ దినము ప్రత్యేకించుకోండి. He said, consecrate yourselves today. ఈ దినము చేసుకోండి. Today you consecrate. యోర్దాన్ని దాటాలంటే ఇది అవసరము. If you have to cross the Jordan, this is నీ necessary. సమస్యల్ని దాటాలంటే అవసరము. If you have to overcome your problems, నీ ప్రాబ్లమ్స్ భూ సంబంధమైనదిగా ఉండొచ్చు, your problems can be earthly, కానీ దానికి స్పిరిచువల్ కనెక్షన్ ఉందని యెహోషువ అంటున్నాడు. but what we see here is that there is a spiritual connection to your earthly problems. నా ఫినాన్షియల్ ప్రాబ్లంకి నా సాంక్టిఫికేషన్కి సంబంధం ఉందా అని అడగొచ్చు. And you may ask, is there a relationship between my financial problem and my spiritual life? నాకున్న వ్యాధికి నా సాంక్టిఫికేషన్కి సంబంధం ఉందా అని అడగొచ్చు. And you can ask whether there is a relationship between my sickness and my sanctification. లేకపోతే నేను ఎదుర్కొంటున్న ఈ వ్యతిరేకమైన పరిస్థితికి ఈ కాన్సక్రేషన్కి సంబంధం ఉందా అని అడగవచ్చు. Or you can ask the situation what I am facing, the unfavorable situation, is there any connection to my spiritual life? ఖచ్చితంగా ఆత్మీయ కనెక్షన్ ఉన్నది. And definitely there is a connection. యోర్దాన్ నది ప్రవహిస్తా ఉన్నది. The Jordan River is flowing. బాగా అది ఇమాజిన్ చేయండి. You have to imagine ఒక నది బాగా ప్రవహిస్తుంది. one river is flowing nicely. దానికి ఇశ్రాయేల్ ప్రజలు కాన్సక్రేషన్ కి సంబంధం ఉంది. And there is a connection to that and the consecration of the Israelites. ఏంటండి అది? What is that? ఇక్కడ తమ్ము తాము వారు ప్రత్యేకపరచుకుంటే, ప్రతిష్ఠించుకుంటే, Here if they can consecrate themselves or separate themselves, అక్కడ దేవుడు దిగి వచ్చి ఆ ప్రవాహంని ఆపుతాడు. there God will come down and stop the flow. అదేనండి కనెక్షన్. That is the connection. ఈ కనెక్షన్ ఏంటండి? What is this connection? దేవుడు కనెక్షన్.
It's a God connection. ఆత్మీయ కనెక్షన్ ప్రతి విషయంలో మనం చూడగలం. We can see a spiritual connection in everything. బైబిల్ దగ్గరికి వెళ్తేనే అది కనబడుతుంది. And only when we go to the Bible, we'll know that. లోకం దగ్గరికి వెళ్తే ఏం కనబడుతుంది అంటే, And when we go to the world, what we can see is, మీకు 1.5 lakhs లోన్ ఉందా, do you have a loan of 1.5 lakhs? పర్సనల్ లోన్ 2 lakhs ఇస్తున్నారా, తీసుకొని ఇది కట్టేయండి, ఇది ఎక్కువ వడ్డీ అది తక్కువ వడ్డీ. You can take a personal loan and you can fulfill this debt because the interest here is less than this interest. ఇదే భూమిలో కనబడే సొల్యూషన్. This is the solution that we see in the world. ఇది నెల నెల జీతంలో ఈ 2 lakhs లోన్ కట్ అయిపోతుంది. And this 2 lakhs loan can be cut in the salary every month. ఒక విషయం గమనించండి, One thing you listen. మానవ జ్ఞానంతో మానవుడు వెళ్ళాడు కాబట్టే ఈ పరిస్థితికి మనం వచ్చి ఉన్నాం. Because man went ahead in his own wisdom, we have come in this situation. గాడ్ కనెక్షన్ అనే దేవుణ్ణి చూడకుండా, స్పిరిచువల్ కనెక్షన్ చూడకుండా అన్నిటినీ సాల్వ్ చేసుకోవచ్చని ముందుకెళ్ళాడు కాబట్టి ఈ పరిస్థితిలో ఉన్నాం. Without a connection with God, man has just proceeded, and that's why this situation has come. అన్నిటినీ నేను సాధించగలనని ఫాస్ట్గా వెళ్ళాడు మానవుడు. And man went so fast thinking that he can achieve everything. దేవుడు ఒక ఫుల్ స్టాప్ పెట్టి ఆలోచించు అని మనకు సమయం ఇచ్చాడు. But God put a full stop and said you have to think about it. అందుకనే ప్రతి విషయంలో మీరు ఈ స్పిరిచువల్ కనెక్షన్ చూడవచ్చు. That's why in everything you can see a spiritual ఆ connection. స్పిరిచువల్ కనెక్షన్ అంటే ఏం మర్మం కాదు, That's- దేవుణ్ణి తీసుకొచ్చి చూడవచ్చు. That spiritual connection is not a mystery. You can bring God in that situation and see. అది వ్యాధియో కష్టమో బాధో దేంట్లైనా దేవుణ్ణి చూడవచ్చు. Whether it is a sickness or a disease or problem or anything, మన దేవుణ్ణి చూడవచ్చు. we can see God there. మనల్ని మనం ప్రత్యేకించుకుంటే If we will consecrate ourselves, అది దేవుడు మనల్ని జయంలో నడిపించడానికి కారణమవుతుంది. that will become a reason for the Lord to lead us into victory. ఈనాడు జయం కావాలా? Today, do you want victory? ఈ వైరస్ మీదో ఇంకోటి మీదో క్యాన్సర్ మీదో ఇంకోటి మీదో జయం కావాలా? Do you want victory over the virus or the cancer or any నీ problem? ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేది దేని మీదైనా నీకు జయం కావాలా? Do you want victory over anything that is destroying your spiritual life? నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ముందుకు వెళ్లకుండా నువ్వు ఆపివేసే దేని మీదైనా నీకు జయం కావాలా? Anything that is stopping you from going ahead spiritually, do you want victory in that? దేవుడు ఆశ్చర్య కార్యములు చూడాలని నువ్వు కోరుకుంటున్నావా? Do you want or desire to see the wonders of God? దేవుని యొక్క హస్తం యొక్క బలము చూడాలని కోరుకుంటున్నావా? Do you desire to see the power of his hand? దేవుని యొక్క ఆత్మ యొక్క శక్తిని చూడగోరుతున్నావా? Do you desire to see the power of the Spirit of God? ఈ దినము వాక్యానుసారంగా నువ్వు ప్రత్యేకించుకో. Today, according to the word of God, you separate yourself. ప్రాక్టీస్ దెమ్ అన్నాడు. ప్రాక్టీస్ చేయి నీ జీవితంలో. And he said you practice them, so practice it in your ఈ life. లాక్డౌన్, ఈ కరోనా వెకేషన్ లో ఇంట్లో ఉండగా నువ్వు ఏమేం ప్రాక్టీస్ చేయగలవో అన్ని చేయి. And in this lockdown period, as you are in the house, whatever you can practice, you practice it. నువ్వు ప్రాక్టీస్ చేయి. You practice it. యెహోషువ చెప్పినట్లు రేపు నువ్వు దేవుని యొక్క అద్భుతాన్ని చూస్తావు. And how Joshua said, surely tomorrow you will see the wonder of the Lord. ఈ లాక్డౌన్ అనంతరము నువ్వు అద్భుతాలని చూస్తావు. And after the lockdown, you will see miracles. నీ ప్రశ్నలకి జవాబుల్ని చూస్తావు. You will see answers to your questions. ప్రవహిస్తున్న యోర్దాన్ని ఎవరు ఆపలేరు. And the flowing Jordan, nobody can stop. సృష్టికర్త ఒకడే ఆపగలడు. Only the Creator can stop it. ఆయన సృష్టికర్త ఉన్నాడు. And he is the Creator. ఆయన సర్వశక్తి గల దేవుడై He ఉన్నాడు. is the Almighty God. ఆయన ప్రవహిస్తున్న యోర్దాన్ని ఆపగలడు. And he can stop the flowing నీ Jordan. జీవితంలో సమాధానం ని పాడు చేసే అన్నిటినీ ఆపగలడు. He can stop everything that is disturbing the peace in your life. నీ జీవితంలో సమాధానం ని పాడు చేస్తున్న వారిని ఆపగలడు. And he can stop everybody who will disturb your peace in your life. నీ ఆత్మీయ జీవిత ఎదుగుదలని
ఎదుగుదలని ఎవరు ఆపలేరు. The growth of your spiritual life, nobody can stop it. రేపు నువ్వు అద్భుతముల్ని చూస్తావు. Tomorrow you will see the miracles. రేపు అద్భుతములు నువ్వు చూస్తావు. Tomorrow you will see ఈ miracles. దినం నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకో. Today you separate yourself. అదే యెహోషువ అన్నాడు. That's what Joshua is saying. ఇశ్రాయేల్ ప్రజలందరూ దానికి లోబడ్డారు. And all the Israelites obeyed to it. దేవుడు చాలా సంతోషించాడు. And God was very happy. దేవుడు సంతోషిస్తే ఏం జరుగుతుందో తెలుసా అండి? And do you know when God is pleased, what will happen? దేవుని చిత్తమైతే రేపు చూద్దాం. If it is the will of God, we will see tomorrow. ఇది చేయకుండా రేపు సంగతి మనం మాట్లాడడం పొరపాటు. And without doing this, we cannot talk about the thing that is going to happen tomorrow. దయచేసి మీరు దేవుని సన్నిధిలో కూర్చొని ఏ విషయంలో మీరు సెపరేట్గా ఉండడానికి, సెపరేట్ చేసుకోవడానికి నిర్ణయం తీసుకోవాలో అవన్నీ నిర్ణయం తీసుకోండి. And please sit in the presence of God and see from what all things you need to separate yourself. వ్యక్తిగతంగా చేయండి, కుటుంబపరంగా కూడా చేయండి. Personally you do it, also do it with your family. డెఫినెట్లీ దేవుడు ఆశ్చర్యకార్యం చేస్తాడు. Definitely God will do really wonders in your life. ప్రార్థన చేద్దాం. Let us pray. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగల మా యేసయ్య, O Holy Father and gracious Lord Jesus, ఇదిగో ఈ వాక్యాన్ని మేము ధ్యానించాము. Lord, we have meditated on this word. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, రేపు యెహోవా ఆశ్చర్యకార్యం చేస్తాడని. And consecrate yourselves, and tomorrow God will do wonders. ఇది సవాలుగా యెహోషువ ఇశ్రాయేల్ ప్రజలను చూసి చెప్పాడు. And Joshua gave this as a challenge, told this as a challenge to the Israelites. ప్రభా, యోర్దాన్ అయితే ప్రవహిస్తా ఉన్నది, Lord, the Jordan is flowing, అయినా ఈ మాట ఆయన చెప్పాడు. but still he told this word. మీరు మాట తప్పని దేవుడు గనుక, Lord, you are the one who will never change your word. నీ వాక్య ప్రకారం ఎవరైతే తమ్ము తాము ప్రత్యేకించుకుంటున్నారో వారిని మీరు పరిశుద్ధపరచడానికి సిద్ధంగా ఉన్నారు. And everybody who decides to consecrate, listening to your word, you are ready to sanctify them. మీరన్నారు, నిన్ను పరిశుద్ధపరిచే యెహోవా నేనే అని సెలవిచ్చారు. And Lord, you said that I am the Lord who sanctifies you. మీరు చెప్పారు కాబట్టి మీరు మా జీవితంలో చేస్తారు. Lord, because you said it, you will do it in our life. మేము లోబడి ప్రాక్టీస్ చేయటకు సహాయం చేయండి. Lord, help us to obey and practice ప్రభువా, it. మేము చేయవలసింది చేస్తేనే మీరు చేయవలసింది మీరు చేస్తారు. Lord, only the things that when we do it, you will do the things that you have to do. మా పరిస్థితులు మారిపోవడానికి కారణం ఆ స్పిరిచువల్ కనెక్షన్ ని మేము చూడలేదు. Lord, our situations are not changing because we did not see a spiritual connection to it. దేవుడు వచ్చి కార్యం చేస్తాడని మేము ఆ కోణం నుండి చూడలేదు. And we didn't really think that God will come and do it. అవును తండ్రి, ఆ ఆత్మీయ సంబంధాన్ని మేము గుర్తించలేదు. Lord, we didn't recognize the spiritual connection. ఈ దినం మాకు చూపు దయచేయండి. Lord, today you give us sight. మా పరిస్థితులు, మేము వ్యక్తిగతంగా కుటుంబపరంగా ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఆ ఆత్మీయ చూపు మాకు దయచేయండి. Lord, give us that spiritual sight in our problems and in the family problems. ప్రభా, ఆ రీతిలో చూసి ప్రత్యేకించుకోవడానికి కృప చూపించండి. And help us to see in that way and help us to consecrate ఈ ourselves. వాక్యం వింటున్న వారందరూ తమ తాము పరిశుద్ధపరచుకోవడానికి నీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. Lord, I pray for all those who are watching this so that they will be able to consecrate themselves. నీ మాటని నెరవేర్చండి. Lord, fulfill your word. నీ నామాన్ని గణపరచండి. Lord, glorify your name. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. In Jesus Christ's name I pray. ఆమేన్. Amen. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం సదాకాలము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.